కేబినెట్ సమావేశం ముగిసింది. మెగా డిఎస్సికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. 6,100 పోస్టులతో డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపింది. అలాగే యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది కేబినెట్ భేటీలో, వాటి గురించి చెప్పండి. ధనలక్ష్మి, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరిగింది. 40 అంశాలతో కూడిన ఎజెండాని ఈ రోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వాటికి సంబంధించిన పలు కీలకమైనటువంటి నిర్ణయాలకి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిరుద్యోగులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ తీసుకుంది. దాదాపు 6,100 పోస్టులను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పి ఏపీ కేబినెట్ లో ప్రతిపాదనని ఏకగ్రీవంగా ఏపీ కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి అధ్యక్షతన అధికారులతో సమావేశం ఉంది. రేపు గాని ఎల్లుండి గాని దీనికి సంబంధించిన మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే ఈ పోస్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద భర్తీ చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సి అనేది నిరుద్యోగులకి శుభవార్త. నిరుద్యోగులు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మెగా డిఎస్సిని ప్రకటించడం అనేది నిరుద్యోగుల పాలిట ముఖ్యంగా ఉపాధ్యాయ భర్తీ ఖాళీల భర్తీ చేయడానికి ఈ మెగా డిఎస్సి అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి భావించవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటున్నటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సిని దాదాపు 6,100 పోస్టుల భర్తీ చేయడానికి మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయించారు. దీనికి సంబంధించినటువంటి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి. వీటితో పాటు యూనివర్సిటీల్లో పదవీ విరమణ నాన్ టీచింగ్ సిబ్బందికి పదవీ విరమణ వయసుని ఇప్పటి వరకు కూడా 60 సంవత్సరాలు ఉంది. మిగతా అన్ని అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కి 62 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా 62 సంవత్సరాలకి పదవీ విరమణ వయసును పెంచుతూ ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. జగనన్న చేయూత, అదేవిధంగా జగనన్న చేదోడు నిధులను కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి విడుదల చేయడానికి కూడా ఏపీ కేబినెట్ లో ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి కావాల్సిన నిధులు అన్ని కూడా విడుదల చేయడానికి ఏపీ కేబినెట్ లో ఆమోదం తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలకి సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయం ఇస్తున్నటువంటి సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి ఆర్థిక భరోసా ఇవ్వటం కోసం ఈ రకమైనటువంటి ఈ నిధుల కేటాయింపులు చేయాలని ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పెట్టుబడుల భాగస్వామ్యంతో ఉన్నటువంటి ఎస్ఐపికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ లో ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో 22,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో ఆమోదం లభించింది. దీనివల్ల 5,300 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రతిపాదన ఉంది. దానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ధనలక్ష్మి, అయితే ఈ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది? అలాగే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఎప్పట్లోగా కంప్లీట్ చేయాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం? ధనలక్ష్మి, దీనిపైన ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి సమక్షంలో దీనిపైన కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని ఏపీ కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో దీనిపైన విధి విధానాలు, తేదీలు, ఎప్పుడులాగా దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి విధి విధానాలన్నీ కూడా ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మనకు అందిన సమాచారం ప్రకారం రేపు ఎల్లుండిలోగా దీనికి సంబంధించి
సంబంధించిన ప్రకటన విద్యాశాఖ విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక స్కూళ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే సర్వే చేశారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి సమగ్రమైన నివేదిక ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి రేపు ఎల్లుండిలోగా 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం, సాధ్యమైనంత త్వరగానే మొత్తం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే భర్తీ చేయాలనేటటువంటి నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి సాయంత్రం నిర్వహించే విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రితో నిర్వహించేటటువంటి భేటీలో దీనికి సంబంధించిన తేదీలు, అదేవిధంగా విధి విధానాలు అన్ని కూడా మొత్తం ఈ రోజు ఖరారయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా సాయంత్రం కల్లా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిరుద్యోగులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ మెగా డిఎస్సికి ఇప్పుడు ఆమోదం తెలపడంపై కేబినెట్ భేటీలో నిరుద్యోగులంతా ఏ విధంగా స్పందిస్తున్నారు? ధనలక్ష్మి, నిరుద్యోగులు తప్పకుండా ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అయితే 6,000 పోస్టులు అనేది చాలా నామమాత్రం ఉంది. గతంలో కూడా 15 నుంచి 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కూడా ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా దీనికి సంబంధించి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అన్ని చాలా పాఠశాలలో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకులు సరిగలేక చాలా తక్కువ మంది అధ్యాపకులతో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలను కూడా గతంలో ఉన్నాయి. దాదాపు 15,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మెగా డిఎస్సి 6,100 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దాదాపు సగం కూడా భర్తీ చేయట్లేదనే అభిప్రాయం అయితే ఉంది. అయితే నిరుద్యోగులు గడిచిన 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయ టెస్టుల కోసం ఎదురు చూస్తూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో 6,100 పోస్టులను భర్తీ చేయడానికి ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఇది చాలా వరకు శుభపరిణామే. 6,100 పోస్టులన్నీ భర్తీ చేస్తే చాలా మంది నిరుద్యోగులకి శాశ్వతమైన ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి గతంలో కూడా అటు అవనగడ్డ, అటు విజయవాడ ప్రాంతాల్లో ఎక్కడైతే డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎక్కడికక్కడ మంత్రులను నిలదీయటం, అదేవిధంగా చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం, మెగా డిఎస్సిని నిర్వహించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ ఆందోళన కొనసాగుతున్నటువంటి ఇలాంటి దశలో మెగా డిఎస్సిని ప్రకటించడం అనేది ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తగానే ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే సాధ్యమైనంత ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తే బాగుంటుందనేది ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాల సూచనగా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో చేసేటటువంటి సమీక్ష సమావేశంలో ఒక డెడ్ లైన్ విధిస్తారు. రేపు ఎల్లుండిలోగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. విధి విధానాలన్నీ కూడా దాదాపు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో సాయంత్రం జరిగేటటువంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశంలో ఇది తుది నిర్ణయం అన్న తీసుకోవటం, రేపు ఎల్లుండిలోగా నోటిఫికేషన్ విడుదల చేయటం, ఒక డెడ్ లైన్ పెట్టేసి ఎన్నికల నోటిఫికేషన్ లోగానే ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియను చేపట్టాలనే ఆదేశాలు కూడా విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉందని లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.